ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హ్యాపీ దీపావళి ప్రభు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు. చాలా సమయాన్ని వెచ్చించి ఇవాళ మా ప్రేక్షకుల కోసం మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి కన్వే చేయగలిగారండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు అండి, మళ్ళీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, మీ టీంకి, మీ టెక్నీషియన్స్కి ఇంకా సుమన్ టీవీ ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. ఇలా మమ్మల్ని అందరినీ ఇంత ముందుకు తీసుకెళ్ళిన మీ అందరూ కూడా ఇంకా ప్రాస్పర్ అవ్వాలనుకుంటున్నాం. సో ఎవరికైతే మేము ఇన్పుట్స్ ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా, ఎవరైతే మీ డిజిటల్ ఛానల్స్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా బెనిఫిట్ అవ్వాలి, ఇంకా వెల్త్ క్రియేట్ చేయాలని ఆశిస్తున్నాం అండి. మంచి ఇన్ఫర్మేషన్ అందించగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మన ప్రేక్షకులందరికీ కూడా, ఎవరైతే మన బిజినెస్ ఛానల్స్ అన్నీ చూస్తున్న వాళ్ళకి, మన టీం కూడా అందరికీ కూడా ఈ సంవత్సరం లక్ష్మీదేవి కటాక్షం అనేది అందరికీ చాలా బాగా ఉండాలి. అందరూ చాలా బాగా డబ్బులు సంపాదించాలి. థ్యాంక్ యూ సార్. అంటే ఫస్ట్ నేను రావటం మీతోనే నాకు స్టార్ట్ చేశాను. నాలాగా మీరు ఇంకా ఎక్కువ మందికి తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ కార్యక్రమం, ఈ చర్చా వేదిక ఏదైతే ఉందో, ప్యానల్ డిస్కషన్ ఇంత సక్సెస్ కావడానికి నిజంగా మా కెమెరా టీం అయితే చాలా సపోర్ట్ చేశారు. మా కెమెరా డిపార్ట్మెంట్ హెడ్ మహేష్ కానివ్వండి, అండ్ తర్వాత గణేష్, సన్నీ, విక్రమ్, సాగర్, ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా అడిగిన వెంటనే లాస్ట్ 3-4 days నుంచి అందరూ మంచి స్టూడియో సెటప్ చేసి ఇవాళ మన ప్యానల్ డిస్కషన్కి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు కూడా ఎటువంటి అంతరాయం లేదు, ఎటువంటి అంతరాయం లేకుండా దాదాపు సాఫ్ట్ గా, లేకపోతే అసలు ఎటువంటి హికప్స్ లేకుండా స్మూత్ గా అయిందంటే మీ టెక్నీషియన్స్ దాదాపు 2 గంటల ప్రోగ్రామ్ ని వాళ్ళు కూడా చాలా ఓన్ చేసుకుని, ఇది మన ప్రోగ్రాము, మనం దగ్గరుండి చూసుకోవాలంటూ కూడా మా మహేష్ కానివ్వండి, గణేష్ కానివ్వండి, సన్నీ, సాగర్, విక్రమ్ అని ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ ని కోఆర్డినేట్ చేశారు. ముందు కనపడతాం కానీ బట్ వెనకాల చాలా హార్డ్ వర్క్ చేస్తే మనం ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా సక్సెస్ చేయాలంటే వాళ్ళు వెనకాల ఉండి ఎగ్జాక్ట్లీ ఈ టెక్నికల్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం ఇవ్వగలం. అంటే మనం 1-2 గంటలు కుర్చీలో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆ 1-2 గంటలు వాళ్ళు మన ముందు నిలబడి గంటలు నిలబడి మనల్ని చాలా అందంగా చిత్రీకరించేందుకు, ప్రేక్షకుల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు నిజంగా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. సో ఎవరైతే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేశారో మా టెక్నికల్ టీం కానివ్వండి, అదేవిధంగా కెమెరా డిపార్ట్మెంట్ టీంకు కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. సో దీపావళి వస్తుందంటేనే ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్లో, స్టాక్ మార్కెట్స్లో ఒక పెద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. అసలు దీపావళికి ఏ స్టాక్ బ్రోకరేజ్ హౌసెస్, ఏ కంపెనీస్ వాళ్ళు దివాళీ పిక్స్ రికమెండ్ చేయబోతున్నారు, ఈ సంవత్సరం ముహూర్త ట్రేడింగ్ ఎలా ఉండబోతోంది, ముహూర్త ట్రేడింగ్కి సంబంధించి మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ముహూర్త ట్రేడింగ్ కోసం ఎటువంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, అదేవిధంగా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు, అంటే గత దీపావళి నుంచి ఈ దీపావళి వరకు అసలు ఏ అసెట్ క్లాసెస్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి అనే ఇటువంటి అన్ని అంశాల గురించి ప్రతి ఒక్కరూ కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటారు, రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి అన్ని ఆసక్తికరమైన అంశాల గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి నాతో పాటు ప్యానల్లో 3 స్పీకర్స్ అయితే ఉన్నారు. ఒకరు ప్రభు మాలెంపాటి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. అండ్ అదేవిధంగా మాధవిరెడ్డి గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. నమస్తే మేడం. నమస్తే విష్ణు గారు. అండ్ డాక్టర్ బత్స అనిల్ కుమార్ గారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సో అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. మీకు, మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రైట్. సో దీపావళి వస్తుందంటే ఎస్పెషల్లీ దలాల్ స్ట్రీట్లో ఉండే సందడి వాతావరణం నిజంగా అంతా ఇంత కాదు. దీపావళికి ఒక 3-4 months నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ దీపావళికి ఏ స్టాక్స్ కొనాలి, ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళికి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయంటే కూడా ప్రతి ఒక్కరిలో డిస్కషన్ ఉంటుంది. కాబట్టి
అంటే ఒక దీపావళి స్టార్ట్ అయ్యేటప్పటికి మీరు ఎటువంటి ఎక్సైట్మెంట్తో ఉంటారు, అంటే మీ ప్లాన్స్ ఎలా ఉంటాయి ఎస్పెషల్లీ దీపావళికి సార్? ప్రభు గారు చెప్పండి. జనరల్గా దీపావళి అనే వాళ్ళకి మార్వాడీస్ తీసుకుంటే ఫ్రెష్ బుక్స్తో స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి సంవత్సరం అది స్టార్టింగ్. సో అంతా కొత్తదనం. అంటే ఈ నెక్స్ట్ ఇయర్ ఏంటి, మనం నెక్స్ట్ ఇయర్ ఎక్కడ మనం పెట్టుకోవాలి, ఏ స్టాక్స్లో పెట్టుకోవాలి, ఏ ఇండెక్స్ అంతకు ముందు సంవత్సరం ఎలా ఉంది, ఆ సంవత్సరంలో ఏ ఇండెక్స్లు తగ్గినాయి, ఏ సెక్టార్లు తగ్గినాయి, సెక్టార్ సిక్లికల్స్ కాబట్టి నెక్స్ట్ ఏంటి అనేది పరిస్థితి చెక్ చేసుకొని, ఎవరైనా సరే హార్డ్ ఎర్న్ మనీ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ సెక్టార్స్ చూసుకొని ఏదైతే లోవర్ లెవెల్స్లో ఉన్నాయో, అంటే మనం ఎప్పుడైనా సరే కొన్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఎవరికైనా ఒక ఫీలింగ్ ఉంటుంది, కొనంగానే తగ్గుతాయి, మనం కొనంగానే తగ్గుతున్నాయి ఏంటండి, అమ్మంగానే పెరుగుతున్నాయి అనిపిస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఆ సెక్టార్ ఒక ఇది, ఆ సెక్టార్లో స్టాక్స్ ఏ రకంగా ఉన్నాయి, హయ్యర్ లెవెల్స్లో ఉన్నాయా, లోవర్ లెవెల్స్లో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, ఆ రేంజ్ బౌండ్ చూస్తే అర్థమైపోద్ది. అంటే మనం కొనాలా వద్దా, ఇక్కడ కొనాలా లేదా, ఇక్కడ ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే మెయిన్ ఎంటర్ అండ్ ఎగ్జిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంటర్ ఎక్కడ అవుతున్నావు, ఎగ్జిట్ ఎక్కడ అవుతున్నావు అనేది. ఎగ్జిట్ అంటే మన టార్గెట్ ప్రకారం, ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు 30% 40% ఉన్నప్పుడు దాని ప్రకారం ఎగ్జిట్ అవుతాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎంటర్. ఎంటర్ ఎక్కడ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్ అండి. దానికోసం అని కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి ఎవరైనా సరే చేసుకొని, ఒకవేళ వాళ్ళకి టైం లేకపోతే అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కన్సల్ట్ అయితే నెక్స్ట్ ఈ సంవత్సరానికి ఏం ఉండొచ్చు అనేది దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్సే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ డౌన్లో కూడా పెరిగే ఉంటాయి, మార్కెట్ అప్లో కూడా తగ్గే ఉంటాయి. సో స్టాక్స్ ఆఫ్ ది సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. రైట్. సో మాధవిరెడ్డి గారు మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. సో దీపావళి వస్తుందంటే మార్కెట్స్కి సంబంధించి మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అండ్ మీరు ఎటువంటి ఎక్సైట్మెంట్తో ఉంటారు మార్కెట్స్ పట్ల? సో ముందు ముహూర్త్ ట్రేడింగ్ మీద కొంచెం అనాలిసిస్ చేయడము, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంతో స్టార్ట్ అవుతుందండి. సో ఈ ఇయర్ అంటే ఈ 2025 మనకి ట్యూస్డే రోజు అంటే అక్టోబర్ 21 రోజు ఎన్ఎస్సి అండ్ బిఎస్సి వాళ్ళు డిక్లేర్ చేశారు ముహూర్త్ ట్రేడింగ్ ఈ ఇయర్. మనకి ట్యూస్డే మండే హాలిడే, మనకి దీపావళి చేసుకుంటున్నాము. సో ముహూర్త్ ట్రేడింగ్ ఏమో ఈసారి ట్యూస్డే రోజు పెట్టారండి. అది అక్టోబర్ 21. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అందరూ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడు మనం జనరల్ గా ముహూర్త్ ట్రేడింగ్ అంటే ఈవినింగ్ ఉంటుంది 6 PM to 7 PM, కానీ ఈసారి మార్చారండి. సో అందరూ కూడా ఈ పాయింట్ కూడా గమనించాలి. ఈసారి ముహూర్త్ ట్రేడింగ్ మనకి మధ్యాహ్నం పెట్టారండి, ఆఫ్టర్నూన్ 1:45 PM నుంచి 2:45 PM పెట్టారు. సో ఇది అందరూ కూడా కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ అయితే జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ లాగా మనకి ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అనేది గమనించాలి. సో ఇవి 2 పాయింట్లు అండి. ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ ప్రిపరేషన్, ఇదంతా ఏంటంటే డే టు టైమ్ అన్ని కూడా సెట్ చేసేసుకుంటాము. ఆ తర్వాత సెట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత అమౌంట్ మనము, ఎందుకంటే ఇది చాలా ఆస్పీషియస్ గా అండి. అంటే దిస్ ఈజ్ ఏంటంటే న్యూ ఇయర్ బిగినింగ్ లాగా తీసుకుంటారండి. అంటే మన వెల్త్ క్రియేషన్ కి ఒక లక్ష్మీదేవికి వెల్కమ్ చెప్తూ ఈ ఇయర్ అంతా కూడా, నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ప్రాస్పారిటీగా ఉండాలి, హెల్త్ వైజ్ బాగుండాలి, వెల్త్ వైజ్ బాగుండాలి అనే ఒక న్యూ బిగినింగ్, న్యూ ఆస్పిరేషన్, న్యూ హోప్స్ తో స్టార్ట్ చేస్తారండి. అంటే లక్ష్మీదేవికి పూర్తిగా పూజ చేసుకొని ఇక ఆమె నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మనకి అదే కరుణతో ఆమె వెల్త్ అనేది మనకి, మనం ఎందులో ఇన్వెస్ట్ చేసినా అది పెరగాలి. అది మనం ఎందులో అన్నా ఇన్వెస్ట్ చేసినా, అది గోల్డ్ అవనియండి, రియల్ ఎస్టేట్ అవనియండి, లేకపోతే స్టాక్స్ అవనియండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ వెల్త్ క్రియేషన్, ప్రాస్పారిటీగా మనకి ఇయర్ అంతా గడవాలి అని చెప్పి ఈ రోజుతో వాళ్ళు కొత్త ఇయర్ బిగినింగ్ లాగా వాళ్ళు చూస్తారండి. అంటే మన ఉగాదిలా కాదు, ఇదేంటంటే ప్రాస్పారిటీకి, లక్ష్మికి న్యూ ఇయర్ బిగినింగ్ లాగా చూస్తారు. సో దీనికి తగ్గట్టుగా వాళ్ళు ఆ రోజు ఏదో ఒకటి, మనకి దంతెరాస్కి గోల్డ్ కాయిన్స్ ఎట్లా కొనుక్కుంటామండి, ట్రేడర్స్ కి మాత్రం ఈ ముహూర్త ట్రేడింగ్ అంత ఇంపార్టెంట్. మా లేడీస్ అందరికి ఈ దీవాళీకి గోల్డ్ కొనుక్కోవడము, గోల్డ్ కాయిన్స్, లేకపోతే ఎవరికి వీలైనంత ఏవో ఒకటి, లేదంటే సిల్వర్, కనీసం ఇంట్లో కొంచెం కొత్త సామాన్లైనా కొనుక్కుంటామండి. ఏదో ఒకటి కొత్తది ఇంట్లోకి రావాలి. అది మా అందరికి, ఉమెన్ కి అందరికి ఉంటే, ఎస్పెషల్లీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కి మాత్రం ముహూర్త్ ట్రేడింగ్ అనేది అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ ముహూర్త్ ట్రేడింగ్ రోజు ఏం చేస్తారంటే ఏదైనా ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి కొన్ని స్టాక్స్ ఆస్పీషియస్ గా బై చేస్తారండి. ఇంకొకటి అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు మీరు ఏదైతే F&O కానీ, లేకపోతే ఈక్విటీలో కానీ, కమోడిటీలో కానీ మీరు ఏదైనా ట్రేడింగ్ ఏమైనా బై చేసి ఉన్నట్లయితే దాని మీద నో బ్రోకరేజ్ అనేది అసలు ఉండదు, ఉన్నా సరే అది రివర్స్ అయిపోతుంది. సో ఇదంతా మీరు గమనించాలి. సో ఈ టైమింగ్స్ ఒకటి, తర్వాత మనం లిస్ట్ ఆఫ్ మనం ఎంత అమౌంట్
పెట్టాలి అనేది మీరు ఇప్పుడే అండి, ఇంకా టైం ఎక్కువ లేదు. సో మనకి ఇంకా 3 days 4 days టైం ఉంది కాబట్టి మీరు 40,000 పెట్టుకుంటున్నారా, 50,000, 1 lakh అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఎంత అమౌంట్ అనేది ఆ అమౌంట్ మన అకౌంట్లో మన డీమ్యాట్ అంటే మన సేవింగ్స్ అకౌంట్ నుంచి డీమ్యాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆల్రెడీ ఒక అమౌంట్ అయితే డిసైడ్ అయింది. నేను కూడా ఒక 1 lakh అనేసి అనుకుంటున్నాను. ఆ 1 lakhని నేను నా అకౌంట్లో నుంచి డీమ్యాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ కల్లా. ఎందుకంటే మళ్ళీ సండే మళ్ళీ మనకి వర్కింగ్ డే కాదు, సో ఇవన్నీ ఉంటాయి మళ్ళీ మనం మండే రోజు ఫుల్గా బిజీగా ఉంటాం, పండగ వాతావరణం అంతా ఉంటుంది కాబట్టి. సో మనం ఈ 2 days ఈ రోజు రేపు మీరు ఈ విధంగా మీ ప్రిపరేషన్స్ అనేవి ఉండాలండి. ఎంత అమౌంట్ అనేది డిస్కస్ చేసుకోండి. ఆ తర్వాత ఏ స్టాక్స్ అనేది కూడా మనం ఒక లిస్ట్ అనేది ఇద్దాం ఇప్పుడు. ఇచ్చిన తర్వాత ఆ లిస్ట్ లో మీరు కావాలంటే కొన్ని పికప్ చేసుకోండి. ఒక పేపర్ తీసుకొని ఏవే స్టాక్స్, ఎంత క్వాంటిటీ, ఎంత అమౌంట్ ఆ పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, అది కూడా ఈజీగా అయిపోతుందండి. లాస్ట్ మూమెంట్ లో కన్ఫ్యూజ్ అయిపోతాం, ఇది బై చేయాలా అది బై చేయాలా, ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఇందులో 10,000 పెట్టాలా 20,000 పెట్టాలి, ఇలా కన్ఫ్యూజన్ అనేది లాస్ట్ మినిట్ లేకుండా మీరు ముందే అమౌంట్, క్వాంటిటీ, స్టాక్ ఈ 2 రాసేసుకుంటే ఈజీగా మీరు జస్ట్ అప్పుడు ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ మాధురెడ్డి గారు. సో అనిల్ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నా. సో మీరు కూడా ఎప్పటి నుంచో మార్కెట్స్లో ఉన్నారు కాబట్టి, సో దీపావళి వస్తుందంటే ఒక 10-15 days నుంచి మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అండ్ ముహూర్త ట్రేడింగ్ కోసం మీరు ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు? సో యూజువల్లీ ఏంటంటే యాజ్ ఎ స్టాక్ బ్రోకర్ కూడా కాబట్టి నా క్లయింట్స్ కూడా జనరల్గా ఏంటంటే మనం దీపావళికి మనం బిజినెస్ హౌసెస్ అంతా మనం క్లీన్ చేసుకుంటాము, మన ఇల్లు క్లీన్ చేసుకుంటాము. సేమ్ వే నేనేంటంటే ప్రతి ఒక్కరికి పోర్ట్ఫోలియో క్లీన్ చేసుకోమని యూజువల్లీ ఈ టైంలో చెప్తా ఉంటాను. అండ్ ఆల్సో రీఆర్గనైజ్ చేయమంటాను. సో ఏమవుతుందంటే మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేప్పుడు డిఫరెంట్ యాసెస్ క్లాసెస్కి లెట్స్ ఏ ఇంత పర్సెంటేజ్ ఇది, ఇంత పర్సెంటేజ్ ఇది అనుకుంటాం. ఏమవుతుంది, ఇయర్ పర్ఫార్మెన్స్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఏంటి మన పోర్ట్ఫోలియోలో సడన్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ హెవీ అయిపోయింది. దో నువ్వు లాస్ట్ ఇయర్ 10% దగ్గర స్టార్ట్ చేసినా బికాజ్ అవి పెరిగాయి కాబట్టి అవి ఇప్పుడు 20% వరకు రావచ్చు మీ పోర్ట్ఫోలియోలో. మీకు అదే రిస్క్ అపెటైట్ ఉంటే పర్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనం లాంగ్ టర్మ్కి రీబ్యాలెన్సింగ్ అనేది అవసరం. అది వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఇంపార్టెంట్ అంటే క్లీనప్. జనరల్గా మనం ఏంటంటే మామూలుగా మళ్ళీ స్టాక్ వస్తుందిలే, లాస్లో ఉన్నా కానీ బుక్ చేయడానికి మెంటల్గా మనకి లాస్ అవర్షన్ ఉంటుంది. సో అలాంటి టైంని ఏదైనా జనరల్గా నేనేం సజెస్ట్ చేస్తాను, ఇయర్లీ 2 times కంపల్సరీ నాన్ పర్ఫార్మింగే కానివ్వండి, ఏదైనా స్టాక్ అసలు మూవ్ అవ్వట్లేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, జనరల్గా మనం బుక్ చేయాలంటే కొంచెం భయపడతా ఉంటాం. దాన్ని 2 milestones పెట్టుకున్నాం అనుకోండి, ఇయర్లీ 2 times. ఒకటి దివాళీ టైం, ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి మార్చ్లో అలా చేసామనుకో. 2 times చేస్తే ఏంటంటే అన్పర్ఫార్మెంట్ యాసెట్స్ ఏవైనా ఉన్నా సరే, స్టాక్స్ ఏవైనా ఉన్నా సరే వాటిని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మూమెంటం బాగా ఉన్న స్టాక్స్ ఆర్ కొత్త సెక్టార్లు మార్చుకోవడం. బికాస్ సెక్టర్ రొటేషన్ అనేది క్వైట్ కామన్. మనం చూసాం పోస్ట్ GST ఇప్పుడు కొన్ని సెక్టర్స్, ఆటోమొబైల్ కానీ, కన్జంప్షన్ సెక్టర్లు కానీ, ఫైనాన్షియల్స్ ఇప్పుడు మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు, ఎందుకంటే లోన్ బుక్స్ పెరుగుతాయి కాబట్టి. సో అట్లాంటి సెక్టర్ రొటేషన్ కూడా చేసుకోవడం అనేది యూజువల్లీ నేను నా క్లయింట్స్తో ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈ టైంలో నెక్స్ట్ ఫ్యూ డేస్లో అదే చేసేసుకొని ఆ రోజు ముహూర్త ట్రేడింగ్ రోజు ఏంటంటే సింబాలిక్గా ఆ రోజు పెద్దగా హెవీగా బై చేయాల్సిన అవసరం లేదు, బట్ చిన్న అమౌంట్తో మనం నెక్స్ట్ ఇయర్ అనుకున్న మంచి స్టాక్స్ని కొనిపెట్టుకోవడం కానీ, అండ్ ఎవరికైనా ఏమైనా లైఫ్ గోల్స్ ఏవైనా ఉన్నాయి, పిల్లల చదువుల కోసము ఏవైనా ఉన్నాయంటే ఆ రోజు కొంచెం మంచి రోజు కాబట్టి, అమ్మవారిని పూజించే రోజు మనం లక్ష్మీదేవిని, ఆ రోజు మంచి పని ఏది చేసినా బాగుంటుంది అనే మనకు సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ రోజు సింబాలిక్గా కొనమంటాను. కానీ ఏదైనా సీరియస్ బయింగ్ మాత్రం మన నార్మల్ ఇన్వెస్ట్మెంట్ థీసిస్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ నెక్స్ట్ ఫాలో అప్ డేస్లో చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఈ సంవత్సరం 1 year బాగాలేకపోయినా దీపావళి కన్నా ముందు మాత్రం ఇప్పుడు వారం రోజుల నుంచి మళ్ళీ మార్కెట్స్ ఆర్ డూయింగ్ గుడ్. మళ్ళీ మోరల్లెస్ లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం పైకి వచ్చాయి, ఒక 5-10%. ఇదే మూమెంటం ఇలాగే జరిగితే దీపావళి తర్వాత మంచి రోజులు రాబోతున్నాయేమో. సో ఇది నేను చేసే పద్ధతి అండి. థ్యాంక్ యూ సార్. సో ప్రభు గారు, మరి అంటే ముహూర్త ట్రేడింగ్ కోసం మీ స్టాక్ సెలెక్షన్ ఎలా ఉంటుంది? అంటే లార్జ్ క్యాప్ బ్లూ చిప్స్ తీసుకుంటారా, మిడ్ క్యాప్ సెలెక్షన్ ఉంటుందా, లేదంటే స్మాల్ క్యాప్? అంటే మీ పర్సెప్షన్ ఎలా ఉంటుంది? ఎస్ ఈ ముహూర్త ట్రేడింగ్కి నేను పలానా స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నదానిపై మీ ఐడియా ఎలా ఉంటుంది అసలు? జనరల్గా లార్జ్ క్యాప్ అంటే ఇప్పుడు మనకి సిచ్యుయేషన్ తెలిసిందే.
ట్రంప్ డాన్స్లు ఇంకా ఉన్నాయి. సో అవి ఎంతవరకు ఉంటాయి? ఇంకా టైం ఇంకా 3 years ఉన్నాయి, ఇంకొక 3 ఏళ్ళు పడాలి. సో ఇంకా ఆయన ఏమేం తెస్తారో, కొత్త ఇష్యూస్ ఏం తెస్తారో తెలియదు. సో మార్కెట్కి అయితే ఆ భయం ఉంది, ఇంకా ఆ ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. అంటే ఇండియా యుఎస్ రిలేషన్స్, ట్రేడ్ ట్రెమర్స్ సెటిల్ అవ్వాలి, అప్పుడు మార్కెట్ అందకుండా పోతుంది. May 12th సీజ్ ఫైర్ వచ్చిన రోజు, పాకిస్తాన్ సీజ్ ఫైర్ వచ్చిన రోజు 1000 points పెరిగింది ఆ రోజు. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడన్నా వస్తుందా అంటే, ఈ నెలలో వస్తుందా అంటే, ఈ నెల పోతూనే ఉంది, కానీ ఆయన కొత్త ఇష్యూలు వస్తూనే ఉన్నాయి. సో అట్లా జనరల్గా మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే స్మాల్ క్యాప్ తీసుకున్నప్పుడు మిడ్ క్యాప్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, బట్ ఇట్ టేక్స్ అ లాంగర్ టైం. సో మిడ్ క్యాప్స్ తీసుకున్నప్పుడు మంచిగా రిటర్న్స్ వచ్చే అవకాశం తొందరగా, ఎందుకంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయంగానే కొంచెం మనకి రిటర్న్స్ అనేది కనపడితే హోప్స్ వస్తుంటాయి, వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. సో అదే లాంగ్ టర్మ్ అనుకోండి, నేను పెట్టాను సంవత్సరం అయింది, నాకు 6 నెలలు అయింది, ఇంకా ఏం రాలేదని ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ కొంచెం తగ్గాలంటే మిడ్ క్యాప్లో సరైన స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే, సే అబౌట్ టు రైజ్ అంటే టేక్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, బీట్ అండ్ డౌన్ కానీ, బీట్ అండ్ డౌన్ ఇండెక్స్లో స్టాక్స్ కానీ, ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. జనరల్గా మా మోతీలాల్ చెప్పేది ఏంటంటే, మేజర్ మీరు అన్నట్టు లార్జ్ క్యాప్లో ఎస్బీఐ ఒకటి ఉంది, M&M, BEL, స్విగ్గీ, ఇట్లా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ November 1st మనకి దివాళీ వచ్చింది. November 1st ముందు మనం 26,277 ఆల్ టైమ్ హై. సో మళ్ళీ అది ఇంకా రావడానికి ఇంకా మనం దూరంగానే ఉన్నాం. బట్ వరల్డ్ మార్కెట్ అన్ని యుఎస్ మార్కెట్స్ అందరి మీద వేస్తున్నా కానీ వాళ్ళు ఆల్ టైమ్ హైకి 30 to 40% హైలో ఉన్నారు. మనం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం, కింద ఉన్నాం, బికాస్ ఆఫ్ మనకి ఆయన వేసే ఇదిని బట్టి. సో ఆ రిలేషన్స్ అన్ని ట్రెమర్స్ అన్ని సెటిల్ అవ్వాలి. కాబట్టి సెటిల్ అయితే డెఫినెట్గా ఎప్పుడోసారి రావాలి. మనది డెడ్ ఎకానమీ అన్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి? షట్ డౌన్ లో ఉన్నారు ఇప్పుడు. అది లాస్ట్ టైం 17 అనుకుంటా, 17-18 మధ్యలో ఆయన వచ్చిన ఫస్ట్ టైం 35 days షట్ డౌన్ అయింది. సో ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు అవుతుందా? 3 నెలలు అవుతుందా? వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇంకొకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడు జనరల్గా హుషారుగా ఉన్నప్పుడు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే జనరల్గా ఉంటుంది. వాళ్ళే ఇబ్బంది పడుతూ ఇంకొకరిని ఇబ్బంది పెడతామనే ఇది ఫీలింగ్ ఉండదు. కాబట్టి సో ఎప్పుడోసారి ఈ మంత్ నెక్స్ట్ మంత్ సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఆయన దిగి రావాలి. ఎందుకంటే మేజర్ కంట్రీస్ ఇద్దరు ఇప్పుడు పోటాడుకుంటున్నారు. 130% అడిషనల్ 100% వేశారు, వాళ్ళిద్దరికి పడుతుంది. రేర్ ఎర్త్ మెటల్స్ కోసం ఆయన ప్రయత్నం అంతా. సో పాకిస్తాన్ కూడా దగ్గర పెట్టుకుంది, అందుకే ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి ఉద్దేశంతోనే దగ్గర పెట్టుకున్నారు. ఎంత ఇది చేసినా వరల్డ్ మొత్తం ఇది చేస్తున్నా. సో డెఫినెట్ గా ఇది ఎక్కడో చాట సెటిల్మెంట్ అనేది రావాలి. వచ్చినప్పుడు మార్కెట్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రాలేదు, ఇక కంటిన్యూషన్ ఉందా? లాస్ట్ ఇయర్ మనకి ఎవరికైనా ఫీలింగ్ ఏముందండి, ఎఫ్డీలో పెడితే బాగుండేది కదా, 6% వచ్చేయి, ఈ సంవత్సరం రిటర్న్స్ ఏం లేవు, ఎవరికైనా అనిపిస్తుంది, సర్వసాధారణం. కానీ ఈక్విటీ మార్కెట్ ఉన్న డెప్త్, ఈక్విటీ మార్కెట్ ఉన్న గ్రోత్ దేనికి లేదు. సో 100% ఈక్విటీ బెస్ట్ అండి, ఆల్వేస్ బెస్ట్. సో సరైన సెలెక్షన్ చేసుకొని మనం పేషెన్స్, నాలెడ్జ్, డిసిప్లిన్ ఈ 3 ఉంటే మార్కెట్లో విపరీతంగా డబ్బులు వస్తాయి. సో మాధవిరెడ్డి గారు, సో అంటే మీరందరికి ఆల్రెడీ చెప్పేశారు, ముహూర్త ట్రేడింగ్ కోసం నేను ఆల్రెడీ నా అమౌంట్ కొంత లోడ్ చేసి పెట్టేసేసుకున్నాను, ఆ రోజు మళ్ళీ కొంత హడావుడి పడకుండా ఇబ్బంది పడకుండా. సో మరి ముహూర్త ట్రేడింగ్ కోసం స్పెషల్లీ మీ స్టాక్ సెలెక్షన్ ఎలా ఉంటుంది? మిడ్ క్యాప్ మీద మీకున్న వ్యూ ఏంటి? బ్లూ చిప్స్ మీద, అదేవిధంగా స్మాల్ క్యాప్స్ మీద, అంటే మీరు ఏ పారామీటర్ని బేస్ చేసుకుని మీ స్టాక్ సెలెక్షన్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు యాజ్ అన్ అనలిస్ట్గా మేము 2 అప్రోచ్లు ఉంటాయండి స్టాక్ సెలెక్షన్కి. 2 అప్రోచ్లు అంటారు. దాన్ని ఏమంటారంటే టాప్ డౌన్ అప్రోచ్ ఒకటి, బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఉంటుంది. నేను ఎస్పెషల్లీ కొంచెం టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతూ ఉంటాను. సో టాప్ డౌన్ అప్రోచ్ అంటే ముందు ఎకానమీ ఎలా వెళ్తోంది, ఎకానమీలో ఉండే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం జరుగుతున్నాయి, మన ఎకానమీలో చాలా చాలా ర్యాపిడ్గా చేంజెస్ జరుగుతున్నాయండి. ట్రాన్స్ఫర్మేషన్ ఐదర్ డిజిటల్గా కానీ, టెక్నాలజీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే మనకి ఈ విధంగా చాలా రకాల చేంజెస్ అనేవి డిఫెన్స్ విషయంలో కానీ మనం చాలా ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్నాము. ర్యాపిడ్ చేంజెస్ ఉన్నాయి ఇండియాలో. సో ఏ టైంలో మనం ఎలాంటి ఎకనామికల్ చేంజెస్ వస్తున్నాయో గమనించుకుంటూ ఆ తర్వాత మనం ఇండస్ట్రీస్ అంటే సెక్టార్ సెలెక్షన్ చేస్తాను. ఫస్ట్ ఎకనామిక్ సెలెక్షన్ అంటే ఎకనామిక్ అనాలిసిస్ అయిన తర్వాత సెక్టార్ సెలెక్షన్స్ ఉంటాయి. అంటే ఈ టైంలో ఎలాంటి సెక్టార్స్ మీద మనం ఫోకస్ చేయాలి,
నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎలాంటి సెక్టార్స్ మనకి ఎందుకంటే ఇప్పుడు అయిపోయిన దాని గురించి మనం చూస్తే కుదరదండి. నెక్స్ట్ 5 ఇయర్స్కి మన ఆలోచనలన్నీ కూడా ఫ్యూచర్ మీద ఉంటాయి. ఆల్రెడీ గ్రోత్ వెళ్ళిపోయి ఆల్రెడీ మనకి రిటర్న్స్ ఇచ్చినవే మళ్ళీ పెడుతూ ఉంటే అది స్టాగ్నేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏం అందుకోబోతున్నాము అనే దాని మీద మనం ఫోకస్ పెట్టినట్లయితే ఆ సెక్టార్స్ మీద డెఫినెట్లీ అది వర్కౌట్ అవుతుందండి. ఆ తర్వాత మన స్టాక్ సెలెక్షన్. సో ఆ సెక్టార్స్లో ఎలాంటి స్టాక్స్ మనం తీసుకుంటే బాగుంటుందని. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ మేజర్గా నేను బాగా పెట్టింది ఏంటంటే ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగుంటాయండి. ఎందుకంటే మన ఎకానమీ ఇప్పుడు 4 ట్రిలియన్ ఎకానమీ. సో వీఆర్ ఎయిమింగ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ జస్ట్ ఫ్యూ ఇయర్స్. మేబీ ఒక 4-5 ఇయర్స్లోనే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ వరల్డ్లోనే ఎక్కడా లేనంతగా జీడిపి గ్రోత్ మనకి 6.8%ని మనం ఎక్కడా అండి వరల్డ్లోనే ఎక్కడా లేదు 6.8%. సో ర్యాపిడ్ గ్రోత్ ఉంది. అలానే మనకి హ్యూజ్ మనకి పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే కన్సంప్షన్ స్టోరీ స్టార్ట్ అయింది. ఇంత యూత్ పాపులేషన్ హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడా లేరు కాబట్టి సో మనకు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉండాలి. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఫైనాన్షియల్స్ ఆర్ గుడ్. మన ఇండియాలో కూడా సిచ్యువేషన్స్ బాగున్నాయండి. అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొంచెం వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కొంచెం క్లీన్గా కనిపిస్తున్నాయి. పిఎస్యు బ్యాంక్స్ కానీ అవి కానీ. తర్వాత మనకి ఇన్ఫ్లేషన్ 8 ఇయర్ లోకు ఉంది. 8 ఇయర్ లోకు ఉంది అంటే మనకి రెపో రేట్ తగ్గిస్తారు. ఇంకా ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారో మళ్ళీ మనకి ఈ ఇంట్రెస్ట్ ఇంటెన్సివ్ సెన్సిటివ్ ఉన్న స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్రెడిట్ గ్రోత్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటంటే గోల్డ్ లోన్స్ కానీ ఆ లోన్స్ కానీ ఈజీగా వస్తున్నాయి. అప్పుడు అంత టఫ్గా ఏమీ లేదు. సో క్రెడిట్ బాగా అవైలబుల్గా ఉంది మార్కెట్లో. సో క్రెడిట్ ఎప్పుడైతే ఆ గ్రోత్ అనేది పెరుగుతుందో డెఫినెట్లీ బ్యాంక్స్ విల్ టేక్ ఏ లీప్ అండి ఇందులో. సో ఇందులో మనము సార్ చెప్పినట్టుగా ఎస్బీఐ కానీ కోటెక్ హెచ్డిఎఫ్సి ఇలాంటి మనము బ్యాంకింగ్ స్టాక్స్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మీ అందరికీ తెలుసు మేక్ ఇన్ ఇండియా అనేది మనం స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు మనకి యూఎస్తో కూడా కొన్ని అంటే ఎక్స్పోర్ట్స్ విషయంలో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనమే ఇక్కడ ఎందుకు తయారు చేసుకోకూడదు, ఇక్కడే మనం డిమాండ్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు మన వస్తువులకి అని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్తోందండి. సో దాని తగ్గట్టుగా మనం డిఫెన్స్లో అయితే చెప్పనే అవసరం లేదు. సో వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 50,000 crore మనకి ఎక్స్పోర్ట్సే మనం డిఫెన్స్లో చేసాము. అంటే మన ఓన్ కన్సంప్షన్ కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా చేసామంటే మనం మేక్ ఇన్ ఇండియా ఎంత ఫోకస్డ్గా ఉన్నామో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా చిప్ మార్కెట్లో అన్నిటిలో కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేసామండి. అంటే మిగతా కంట్రీస్ అన్ని ఆల్రెడీ చేసేసాయి. ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్ట్ అయింది. ఐదర్ ఇట్ ఈస్ ఏఐ కానీ లేకపోతే క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఈవీస్ కానీ ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయ్యాయి. సో నెక్స్ట్ 10 years యూ కెన్ సీ అ ట్రెమెండస్ గ్రోత్ ఇన్ దీస్ ఏరియాస్ లైక్ సోలార్ ఎనర్జీ వీటిల్లో మనకి వెళ్ళొచ్చండి. సో ఇలా కొన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్లో మనం కొన్ని స్టాక్స్ మనం తీసుకోవచ్చు. మహేంద్ర కానీ ఇలాంటివి. ఆ తర్వాత డిఫెన్స్లో హెచ్ఏఎల్ అలానే. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ మన ఇండియాలో అయితే డిజిటల్ అండి. డిజిటల్ అండ్ టెక్నాలజీలో అయితే చాలా ఉందండి. సో యూ నో హౌ మచ్ వీఆర్ అంటే ప్రతి ఏరియాలో ఈవెన్ ఫిన్టెక్ యాప్స్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ వీఆర్ ఆర్డరింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఈ ఎరా అంతా కూడా ఈ కామర్స్ అనే ఎరా అని చెప్పొచ్చు. సో ఇలాంటి దీనికి సంబంధించిన కూడా కొన్ని మనము ఈ డెలివరీ కానీ స్విగ్గీ కానీ ఇలాంటి కొన్ని బేస్డ్ వెళ్ళొచ్చు. అలానే మన క్యాపిటల్ మార్కెట్స్ బేస్డ్ కూడా కొన్ని బాగున్నాయండి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఫిన్టెక్ ద్వారానే డిజిటలైజ్డ్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు అంతా కూడా ఫిజికల్ అసెట్స్ ఉండేవండి. ఐదర్ ఫిజికల్ గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ. ఈ ఎరా అంతా పోయి ఇప్పుడు అంతా కూడా డిజిటల్ గా అసెట్స్ ని క్రియేట్ చేయడం మీదే యూత్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ డిమాట్ అకౌంట్లు పెరగడము, ఐపీఓస్, అన్లిస్టెడ్ షేర్స్, ఈటీఎఫ్స్, గోల్డ్ కూడా డిజిటల్లో బై చేస్తున్నారు. సో ఎవ్రీ వన్ విల్ ఓపెన్ దట్ అకౌంట్. సో అది కూడా మేము చాలా పాజిటివ్గా ఉన్నాం. సో అనిల్ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నా. సో అంటే ముహూర్త ట్రేడింగ్కి స్టాక్ సెలక్షన్కి సంబంధించి మీ పర్సెప్షన్ ఎలా ఉంటుంది? మిడ్ క్యాప్ సెలెక్షన్ ఉంటుందా, లేదంటే బ్లూ చిప్స్ ఉంటాయా, లేదంటే స్మాల్ క్యాప్స్ ఉంటాయా? అసలు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? నేను ముహూర్త ట్రేడింగ్కి ఏ స్టాక్స్ తీసుకో అన్నదాని గురించి. సో నా కేసులో ఏంటంటే నేను యూజువల్లీ కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు చూస్తూ ఉంటాను కాబట్టి నాకు బ్లూ చిప్ నేను ఎక్కువగా చేస్తాను, బట్ వెరీ రేర్లీ. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కానీ మైక్రో క్యాప్లో ఎక్కువగా నేను చూస్తూ ఉంటాను. నా ప్రాసెస్ వెరీ సింపుల్. నేను లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ ప్రతిసారి నేను స్టాక్స్ అనలైజ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ Q2 ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి రిజల్ట్స్. సో ఏ స్టాక్స్ అయితే లాస్ట్ క్వార్టర్లో మంచి రిజల్ట్స్ ఇచ్చాయి ప్లస్ ప్రొజెక్షన్స్ బాగా ఇచ్చాయి నెక్స్ట్ క్వార్టర్కి, అట్లాంటివి నాకు ఒక లిస్ట్ ఉంటుంది, ఒక 20-25 లిస్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. వాటిని
మళ్ళీ ఇప్పుడు Q2లో ఏవి అవి ఉన్నాయా లేదా కామన్ స్టిల్ దే ఆర్ డూయింగ్, అంటే వాళ్ళు అన్నట్టు చేశాయా, అండ్ ఫ్యూచర్లో ఆర్డర్ బుక్స్ ఏమైనా పెరిగాయా. సో దీన్ని బట్టి లిస్ట్ డౌన్ నేను ఒక 5 to 7 స్టాక్స్ లిస్ట్ డౌన్ చేసుకుంటాను. వాటిని షూర్గా నా పోర్ట్ఫోలియోలో కూడా యాడ్ చేస్తాను ఈ టైంలో జనరల్ ఇప్పటి నుంచి, అండ్ నా క్లయింట్స్కి కూడా అలాగే రికమెండ్ చేస్తూ ఉంటాను. ఇది ఒక సైడ్ నుంచి ఇది ప్రతిసారి కంటిన్యూస్గా ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చేసే పరిస్థితి. ఇందులో కూడా ఏంటంటే గ్రోత్ రేట్ని బట్టి కొన్ని స్టాక్స్ ఏంటంటే 50-40% కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ఆర్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్ ఉందా. అండ్ కొన్ని కేసుల్లో ఆల్రెడీ వాళ్ళు డైరెక్షన్స్ కూడా ఇస్తారు, బికాస్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ముందే ప్లాన్ చేసి ఉంటారు, దాన్ని బట్టి రెవెన్యూ గైడెన్స్ ముందే వస్తూ ఉంది. బికాజ్ నాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి, మన పిఎంఎస్లో ఏఎఫ్ కూడా మనం ఏవైతే టైఅప్ ఉన్నామో వాళ్ళు కూడా రెవెన్యూ గైడెన్స్ ఒక్కో కంపెనీ ఏ రెవెన్యూతో నెక్స్ట్ 1 or 2 quarters పెరగబోతుంది, 5 quartersలో పెరగబోతుంది అనే డేటా ఉంటుంది. దాన్ని బట్టి స్టాక్ సెలెక్షన్ చేసుకొని ఆ డేటా కూడా యాక్సెస్ ఉంటుంది కాబట్టి దెన్ ఇది ఒక సైడ్. సెకండ్ సైడ్ వచ్చేసి ఆబ్వియస్లీ సెక్టోరల్స్, మేడం గారు చెప్పినట్టు లాట్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ద గుడ్ థీమ్ ఏంటంటే మన షిప్పింగ్. నియర్లీ లాస్ట్ వీక్ 70,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఇండస్ట్రీకి అలాట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనము ఓన్లీ అంటే వెన్ కంపేర్ టు చైనా వీఆర్ ఓన్లీ 10% ఆఫ్ షిప్పింగ్ ఇండస్ట్రీ, మనకు చాలా చిన్నగా ఉంది. అది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో పెరగబోతుంది. వీల్ బికమ్ ఎక్స్పోర్టర్స్, అంటే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ జరగబోతున్నాయి షిప్స్ అన్నీ కూడా, అదొక థీము. అట్లా ఇంకోటి రైల్వేస్ కూడా హ్యూజ్ మల్టిపుల్ కంపెనీస్ చాలా బాగా ఉన్నాయి, అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్నాయి అవి కూడా. సో ఇవైతే నేను అంటే నా ఫోకస్. దాంతోపాటు ఆబ్వియస్లీ ఏఐలో కానీ డేటా సెంటర్స్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న వైజాగ్లో కూడా గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది. అట్లా అనంతరాజ్ లాంటి కంపెనీ కానివ్వండి, క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ డేటా సెంటర్లో కానివ్వండి ఉన్నాయి. సో ఈ థీమ్లో నేను నెక్స్ట్ మాత్రం చేయబోతున్నాను. సో ఇట్స్ ఆల్వేస్ చేంజెస్ అండి, ఎవ్రీ దీవాలి నాట్ ద సేమ్. సో కరెంట్లీ నెక్స్ట్ వచ్చే సైకిల్ సెక్టార్స్ మాత్రం ఇవి. సో బట్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ బీయింగ్ అగ్రెసివ్గా ఉండి కొంచెం మంచి, అంటే దే ఆర్ స్టిల్ ఎట్ ఎ సైకిల్ వేర్ అర్లీ స్టేజ్లో ఉంది, గ్రోత్ సైకిల్లో ఉన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆ గ్రోత్ని క్యాప్చర్ చేయగలిగితే మనము ఎంట్రీ కరెక్ట్గా తీసుకుంటే విల్ గెట్ వండర్ఫుల్ రిటర్న్స్ అనేది నా ఉద్దేశం. సో ఐ డూ దాట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.